యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాం తం న విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సంగసముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. మనకు ఏదైతే లభించదో దాని మీద అభిలాష కలిగి ఉండడమే తృష్ణ. లభించిన వస్తువు మీద అభిమానమే సంగము. ఈ తృష్ణ సంగము ఈ రెండింటినీ కూడా రజోగుణం కలుగజేస్తుంది. అంతేకాకుండా అనేకమైనటువంటి బాహ్య ఆడంబర కర్మల చేత, విషయాల మీద ఆసక్తి చేత, కీర్తిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేత, ఇంకా ఇంకా అనేకమైనటువంటి క్రియాకలాపాల చేత ఈ రజోగుణం జీవుని బంధిస్తుంది. అసలు రజోగుణం అంటే మనలో ఉండే అహంకార లక్షణమే. కామనాసక్తుల వలన రజోగుణం వృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే మనకి అనేకమైన కోరికలు కలుగుతూ ఉంటాయి. ఆ కోరికలు తీర్చుకుంటుంటే ఉన్నతమైన స్థానానికి వెళుతున్నంతసేపు ఒక రకమైన అహంకారం బయలుదేరుతుంది. ఆ అహంకారమే రజోగుణ లక్షణం. వాటి వల్ల రజోగుణం వృద్ధి చెందుతుంది. అదేవిధంగా రజోగుణం వలన కామనాసక్తులు కలుగుతూ ఉంటాయి. ఇవి పరస్పరము చెట్టు విత్తనం వలె అన్యోన్యాశ్రయం పొంది ఉంటాయి. వీటిలో రజోగుణం విత్తనం లాంటిది. కామనాసక్తులు వృక్షస్థానాలు. రజోగుణం అంటే బీజం. అదే చెట్టు ముందా విత్తు ముందా అంటే ఆ రకంగా ఈ రెండు రజోగుణము, అదేవిధంగా కామనాశక్తులు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. బీజము అంటే విత్తనము. వృక్షము నుండే బీజం పుడుతుంది. అయినా వృక్షానికి కూడా కారణం బీజమే. ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపేదే ఒక చోట రజోగుణం నుండి కామనాసక్తులు పుట్టినట్లు, వేరొక చోట కామనాసక్తుల నుండి రజోగుణం ఉత్పన్నమైనట్లుగా చెప్పబడింది. ఈ కర్మలకి లేదా ఈ పనులన్నింటికీ కూడా నేనే కారణము, నేనే గొప్ప, నాదే గొప్ప అనేటటువంటి భావమే రజోగుణ లక్షణం. అన్నీ నేనే చేశాను అనేటువంటి లక్షణం ఎప్పుడూ కూడా రజోగుణానికి ప్రతీక. ఇటువంటి ఈ లక్షణాలే జీవాత్మని బంధించేస్తాయి. కనుక ఈ గుణాల నుండి బయటపడాలి. జై గురుదత్త.